వైసీపీ ఆఫీస్ పై దాడి కేసులో విజయవాడ పోలీసులు దూకుడు పెంచారు. సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్ తో మరిన్ని సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. మరోవైపు రేపు విజయవాడ జిల్లా జైలులో వంశీని జగన్ పరామర్శించనున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆగడాలు అరాచకాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేయించడమే కాకుండా టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారు. ఆ తర్వాత టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు 72 మందిపై కేసు నమోదు చేశారు. అయితే సత్యవర్ధన్ వంశీ తన అనుచరులతో కిడ్నాప్ చేయించి వంశీకి అనుకూలంగా స్టేట్మెంట్ ఇప్పించుకున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు ఆరా తీయడంతో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. వంశీ బెదిరింపులతో పాటు ఎవరెవరితో ఫోన్ మాట్లాడారనే అంశంపై పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ కేసులో వంశీతో పాటు మరో 4గురిని అరెస్టు చేయగా 6గురు పరారీలో ఉన్నారు. వంశీ అనుచరులు కిడ్నాప్ చేసిన సత్యవర్ధన్ ను తీసుకొచ్చారు. దీంతో విజయవాడ కోర్టులో న్యాయాధికారి అప్పారావు సమక్షంలో స్టేట్మెంట్ రికార్డు చేశారు. వంశీ కేసులో ఇప్పుడు సత్యవర్ధన్ చెప్పిన దాన్ని బట్టి అదనపు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉందని న్యాయవాదులు అంటున్నారు. అయితే వంశీ కిడ్నాప్ చేసి బెదిరించడం వల్లే కేసు విత్డ్రా చేసుకున్నారా లేక స్వచ్ఛందంగా విత్డ్రా చేసుకున్నారా అన్న కోణంలో సత్యవర్ధన్ ను ప్రశ్నించినట్లు సమాచారం. మరోవైపు విజయవాడ కోర్టులో వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్యం, ఇతర ఇబ్బందుల కారణంగా బెయిల్ ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా జైల్లో ఇంటి నుంచి ఆహారం, ఇతర వస్తువులు కల్పించేందుకు అనుమతులు ఇవ్వాలని న్యాయాధికారికి విజ్ఞప్తి చేశారు. ఇక పిటిషన్లను విచారణకు స్వీకరించిన ఎస్పీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఇరు పక్షాలకు నోటీసులు జారీ చేయాలని సూచిస్తూ కేసు విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. ఇంకోవైపు వంశీని 10 రోజుల పాటు కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీకి ఇస్తే మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉందని న్యాయాధికారికి పిటిషనర్ ద్వారా విన్నవించారు. ఇదిలా ఉంటే విజయవాడ జిల్లా జైల్లో ఉన్న వంశీ బ్యారక్ కు అధికారులు పరదాలు కట్టినట్లు తెలిసింది. భద్రతా చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే వైసీపీ అధినేత జగన్ మంగళవారం విజయవాడ జిల్లా జైల్లో వంశీని పరామర్శించనున్నట్లు సమాచారం.